హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్‌లో గులాబ్ జామ్ పిండి లేకుండా గోధుమ పిండితో గులాబ్ జామున్లు జ్యూసీగా కమ్మని రుచితో ఎలా చేసుకోవాలో చూసేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. గోధుమ పిండి ఫ్రై చేసుకుంటాకి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గెడ్డలు కట్టకుండా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు. ఈ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పాలతో కలుపుకోవాలి. అరకప్పు తీసుకున్న మేగడతో సహా వేసేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ముద్దలాగా. చూసి వేసుకోండి పాలు పిండి కలిసేంతవరకు. ఇందులో కొంచెం వంట సోడా వేసుకుంటున్నా. ఇది వేసి ఇంకా ముద్దలా కలిపేసుకుంటామే. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకుందాం. పొయ్యి ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతో 1 కప్పు పంచదార వేసుకున్నా. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది పంచదార కరిగి 1 నిమిషం ఉంచితే సరిపోద్ది. పాకం ఏమి రానవసరం లేదు. జిగురుగా వస్తే సరిపోద్ది. ఇందులో ఎలాచీ పొడి వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కలిపి పెట్టిన పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బాగా వేళ్ళతో నొక్కుకొని రౌండ్గా చేసుకోవాలి. అప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఇంకొకటి చేస్తున్నా. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. గులాబ్ జామున్లకి ఏ సైజు కావాలంటే అంత సైజు ఉండ తీసుకొని ఈ విధంగా చేసుకోండి. రౌండ్గా బాల్స్ లాగా ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని పొయ్యి ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను చిన్న కళాయి పెట్టాను. జామున్లు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత జామున్లు వేసి ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టొద్దు, ఎక్కువ కూడా కదిలించకూడదు. ఒకసారి కలిపితే సరిపోద్ది. ఇలా చిన్న కళాయి పెట్టామంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ కలర్ వస్తే తీసేయటమే. తీసేసి పాకంలో వేసేసుకోవాలి. తీసిన వెంటనే ఈ విధంగా పాకంలో వేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుంటే పాకం పీల్చుకుంటాయి జామున్లు. పీల్చుకున్న తర్వాత సర్వ్ చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పాకం పీల్చుకొని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. టైం కూడా ఎక్కువేం పట్టదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.